హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఓపీకి వచ్చిన ఒక పేషెంట్ గురించి చెప్తాను. తనకి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఇంకా ఇప్పటివరకు కన్సీవ్ అవ్వలేదు. ఒక 6 months బ్యాక్ వచ్చారు మన దగ్గరికి. ఒక 2 to 3 months వచ్చారు ట్రీట్మెంట్ కోసము. ఆ తర్వాత మళ్ళీ రాలేదన్నమాట తను. సో ఇప్పుడు ఇవాళ వచ్చారు మళ్ళీ. తన కంప్లైంట్స్ ఏంటి అంటే జనరల్లీ తనకు పీరియడ్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సో 2 months అవుతుంది పీరియడ్ రాక, అండ్ లాస్ట్ వీక్ వచ్చింది పీరియడ్. బట్ బ్లీడింగ్ అనేది ఇర్రెగ్యులర్ గా అవుతుంది. ఒక 1 week నుంచి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉంది, అండ్ ఒక 2-3 రోజుల నుంచి చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అని వచ్చారనమాట. సో నేను డౌట్ వచ్చి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ చూస్తేనేమో పాజిటివ్ ఉంది. అదేంటమ్మా మీరు చెక్ చేసుకోలేదా అని అడిగితే, లేదు మేడం, పీరియడ్స్ నార్మల్ గా 2-3 months కి ఒకసారి వస్తున్నాయి కదా అని నేను చూసుకోలేదు అని చెప్పారు. సరే అని స్కాన్ చేస్తాము. స్కాన్ చేస్తే అది వచ్చేసి మిస్క్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇది మిస్క్యారేజ్ అని చెప్పగానే తను చాలా బాధపడుతున్నారు. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసి న్యాచురల్ గా కన్సీవ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలవలేదు అని. సో ఏంటి అంటే నార్మల్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా మీ పీరియడ్ సైకిల్ అనేది ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు మనకి మొబైల్స్ లో కూడా చాలా యాప్స్ అవి వస్తున్నాయి. అలా కాకుండా కూడా జస్ట్ మీకు ఎప్పుడు పీరియడ్ వచ్చిందో ఒక క్యాలెండర్ పైన మనం టిక్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ పర్టికులర్లీ మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ డేట్ క్రాస్ అయిపోయిందంటే ఐదర్ మీరు ఇంటి దగ్గర టెస్ట్ చేసుకోవడమా, లేదంటే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడమా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలా కూడా జరగవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.